నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగినిపొడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానం ఆచరించి పూజలు చేశారు. వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పవిత్రమైన మాసం కార్తీక మాసమని పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ విసిఎండి అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారాన్ని అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తులో సహాయం తదితర అంశాల్లో ఆమె విస్తృత సేవలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ సహకారాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియా రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. Ethical governance or societal benefit. That is the need of the hour. I am very happy to address you all here. Finally, on 14th and 15th, we are having investors meet in Andhra Pradesh. That is in Visakhapatnam. I request all companies to come to Visakhapatnam. This is my personal invitation. Wherever I go, I will do some business. Seeing is the benefit, you can invest there. Your investment is 100%. I am guaranteeing you, you will get good benefit out of it, good returns. With this IOD, I am very happy. Always you are doing extraordinary work. Keep this work, it will go a long way. Not only for now you have crossed the boundaries. Sanjeevani Free Health Clinics, mobile health camps, and safe drinking water. Empowering women with various vocational programs and skill development for self-reliance. Always standing first in times of natural disasters and last to leave after the life gets into normal across Andhra Pradesh, Telangana and neighboring states. Nutriful, a digital health initiative offering personalized diet plans, lifestyle advice, promoting wellness for preventing healthcare awareness. Our initiatives and programs, but it is our motto to give hope, dignity and a better tomorrow for the underprivileged for an equitable society. We will remain steadfast in our mission to uplift communities. We will try to fill the glass to overflow, not debating whether it's half filled or half empty. All this we did having faith like a mountain, loving the society like an ocean, and serving the society like a sun. అమరావతిలోని తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అమరావతి రైతుల త్యాగాల ఫలితంగానే నేడు రాజధాని ఏర్పడిందన్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి
ఇక్కడున్న చాలామంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలామంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈరోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 అంటే November 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్కి. మళ్ళీ 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరూ లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ SDP ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ DSP ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులు అందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ SDPO బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవటం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా DSP మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా SP ఒకల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను DGP గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్కి శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలో కూడా కష్టపడుతున్న మా DGP గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని విమెన్స్ జూనియర్ కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ CSR నిధులు 99 లక్షలతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో ప్రారంభించారు. 5వ తరగతి గదులను కలియతిరిగారు. నాణ్యతతో కూడిన గదులను 7 నెలల్లో పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం కళ్ళేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2,60 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆసుపత్రిలో గదులను ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నంబర్ 1గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి కాలేజీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు. సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్న గారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్కూల్స్ని దత్తత తీసుకోవడం, స్కూల్స్లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను. నాకు కూడా ఈ స్కూల్కి ఒక కరెక్షన్ ఉంది, మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది. అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది. అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలామందికి క్లాస్ రూమ్స్ లేక అడ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేసాం. ఇంకా అదనంగా బిల్డింగ్స్ కావాలి, దాన్ని కూడా ఏదో ఒక ఫండ్ లింకప్ చేసుకొని అడిషనల్గా మరొక 5 క్లాస్ రూమ్స్, అలాగే ల్యాబ్స్, అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల కూడా పిల్లలు ఎంతూసియాస్టిక్గా ముందుకు రావాలని స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను, మనందరికీ కూడా ఏదైతే విమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి మనందరికీ కూడా గర్వపడేలా చేసిందో అది పిల్లలకి కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఈరోజు స్పోర్ట్స్ పట్ల కూడా అందరూ ఎంతో ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. అది కూడా మేము చేయబోతున్నాం. అలాగే మన శ్రీకాకుళం రూరల్ మండలంలో కల్లేపల్లిలో ఒక PHC సెంటర్ కూడా ఈరోజు బిల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. దానితో పాటు మనకి పెద్దగనగల్లపేట ఏదైతే కోస్టల్ టౌన్ ఉందో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. మనకి కాన్ఫ్లుయెన్స్ పాయింట్ నాగావళి సముద్రం కలుస్తున్నటువంటి ఆ పాయింట్లో ఈ యొక్క విలేజ్ ఉంది. ఆ నది తాలూకా కోర్సు కొంచెం మారడం వల్ల సముద్రం తాలూకా నీరు కూడా ఎక్కువగా విలేజ్ మీదకి రావడం,
అక్కడ ఉన్నటువంటి కోస్ట్ని, శాండ్ని, బీచ్ని అన్నింటినీ కూడా కొరికేసి విలేజ్ మీద కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఈరోజు రావడం కొంచెం దురదృష్టకరం. అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ రకంగా మళ్ళీ నార్మలైజ్ చేయాలి, అక్కడ ఏంటి దానికి సొల్యూషన్ క్రియేట్ చేయాలనేది ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా స్టడీ చేయించి దానికి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఒకటి తయారు చేసాం. దానికి వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి కూడా దానికి నిధులు తీసుకొని వచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. అయితే ఇంటరిమ్గా మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్ణుపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనాన్ని, 28 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం సేకరించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 16 మాసాల్లో 1000 కోట్లు పెట్టి రైతు కాదుకున్న ప్రభుత్వం, కోకో ధర తగ్గితే 15 కోట్లు ఇచ్చి కోకో కొన్నాను. రైతు కాదుకున్నటువంటి ప్రభుత్వం మాది. మైక్ ఉందని, నీ సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభ కదా చర్చిద్దాం. నువ్వేం చేశావు, నేనేం చేశాము, అబద్ధం చెప్పక్కర్లేదు. ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగింది నష్టం, అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి, ప్రతి రైతుకి కలవండి, కలిసి పంట పొలాలు చూడండి, పడిపోయిన పంట పొలాలు రాయండి, నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయండి. నిన్నటితో టైం అయిపోయింది. చాలా మంది నాకు అడిగారు, ఇంకా సర్వే అవుతుంది, కొంత సమయం ఇవ్వండి అంటే ఇంకా 4 రోజులు సమయం ఇచ్చాం. 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేదు. 16,000 కోట్ల అప్పు సమర్థవంతమైన చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఆయన శక్తియుక్తులు ఉపయోగించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చి మొత్తం పైకి తీసుకెళ్లారు. చాలాసార్లు గర్వంగా చెప్తాను, 5 కోట్ల మంది ఆంధ్రులు అదృష్టవంతులు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, మనకి ముఖ్యమంత్రి కావాలి. 16 సంవత్సరాల నుంచి ఒక కృషి వలె తపస్సు చేసి మళ్ళీ ఈ రాష్ట్రం మీద నమ్మకాన్ని కలిగించారు. మళ్ళీ రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టదని రాష్ట్రం, దేశం, ప్రపంచం తిరిగి అందరినీ మళ్ళీ పిలిస్తే మన రాష్ట్రానికి 11 లక్షల కోట్లు పెట్టుబడి అంటే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి వారికి తగు న్యాయం చేస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అన్ని గ్రేడ్ల ముడి సరుకుకు కూడా ఒకే విధంగా సీనరేజీ చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ ప్రభుత్వానికి కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. విమానాశ్రయంలో విస్తరణ పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత సమయానికి పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలన్నారు. అదేవిధంగా విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు.